యా స్క్రీన్ కనిపిస్తుందా మనకి? నా స్క్రీన్ విజిబుల్? Yes, sir. ఓకే ఓకే ఓకేనండి. మనం ఏంటంటే ఈ డొమైన్ నేమ్ వచ్చండి ఐటీ ఆడిట్ అండి. డొమైన్ నేమ్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్ అండి, విజయ్ రెడ్డి. ఇక్కడ మీకు జస్ట్ ఇప్పుడు మీనింగ్ చెప్పాను. ఈ డొమైన్లో నేను ఏం చెప్తాను స్టార్టింగ్. ఈ డొమైన్లో నేను చెప్పేది 3 చెప్తానండి. ఒకటి SOC 1 చెప్తాను, తర్వాత SOC 2 చెప్తాను, తర్వాత SOCs చెప్తాను. ఇప్పుడు జనరల్ గా ఐటీ ఆడిట్ లో చాలా సబ్ డొమైన్స్ ఉంటాయి. మనం చెప్పే So before that, could you please introduce yourself, your experience, and everything, so that we will understand. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది? ఓకే యా యా నా పేరు విజయ్ అండి. ఐ హావ్ 7 years of experience. ప్రజెంట్ నేను బిగ్ 4 లో జాబ్ చేస్తున్నాను. ఒక బిగ్ 4 లో జాబ్ చేస్తున్నాను. బిగ్ 4 అంటే మీకు ఐడియా ఉందా అండి? బిగ్ 4 అంటే KPMG, Deloitte, PwC, EY. ఓకే, నేను వన్ ఆఫ్ ద బిగ్ 4 లో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్. PwC, EY, KPMG. Yes. Yeah, please go on mute అండి, ప్లీజ్ గో ఆన్ mute. అంటే మీరు అడిగిన తర్వాత చెప్పండి, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళండి, ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు మన ఐటీ ఆడిట్ లో చాలా సబ్ డొమైన్స్ ఉంటాయండి. మన సాక్స్ అని, ఇంకోటి ఏంటంటే TPRM అని చెప్పేసి, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ అని చెప్పేసి రకరకాల డొమైన్స్ ఉంటాయి. ISO అని చెప్పేసి, GDPR అని, సాక్ ఉంటుంది, సాక్స్ ఉంటుంది, ISO ఉంటుంది, TPRM ఉంటుంది. 27001. అవునండి, 9000 కాదు. 9000 ఏంటంటే అది వేరే టైం. 9000 అంటే ఇట్ మీన్స్ ఇట్స్ కంప్లీట్లీ క్వాలిటీ ఆడిట్ అనమాట. క్వాలిటీ, GDPR. Even we have ISO 31000 for risk management. ఓకే, PCI DSS. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం కవర్ చేసే సబ్ డొమైన్స్ ఏంటంటే సాక్స్ అండి. సాక్ లో 2 ఉంటాయండి. ఒకటి SOC 1, SOC 2, ఇంకోటి ఎక్స్క్లూజివ్ గా సాక్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పే డొమైన్ లో ఈ SOC 1 అంటే ఏంటి, SOC 2 అంటే ఏంటి, ఈ సాక్స్ అంటే ఏంటి, బ్రీఫ్ గా చెప్తాను, ఒక్కసారి వినండి. జనరల్ గా సాక్ అంటే నథింగ్ బట్ సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్. సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్. ఇప్పుడు మీకు ఎవరికైనా టాపిక్ చెప్పే ముందు సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి సార్, ఏమైనా చెప్తారా సార్ నాకు? సర్వీస్ ఆర్గనైజేషన్ providing services to the another company. ఓకే ఇంకా ఎవరైనా చెప్తారండి? సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సార్ ఇప్పుడు
సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే like financial ఒక కంపెనీ, ఓకే ఓకే, ఒక కంపెనీ డిఫరెంట్ కంపెనీకి వేరే కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ అండి చెప్తాను. సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు ఈ కంపెనీని ఏమంటారు? ఈ కంపెనీని సర్వీస్ ఆర్గనైజేషన్ చెప్పి అంటారు. సర్వీస్ ఆర్గనైజేషన్ చెప్పి అంటారు. ఈ కంపెనీని ఏమంటారు? ఈ కంపెనీని సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అంటారు. మనం వీళ్ళ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే వీళ్ళని కస్టమర్ అంటారు, క్లయింట్ అంటారు. ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమంటారండి? ఇంకో పేరుతో సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. యూజువల్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, ఈ సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అంటే మీకు ఎవరికైనా ఈ కంపెనీ పేరు తెలుసా అండి? ఎవరికైనా ఈ కంపెనీ పేరు తెలుసా? ఎవరికైనా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. అవును. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసు వాళ్ళ క్లయింట్స్ కి ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటుందండి? క్లౌడ్ విచ్ సర్వీస్. కైండ్ ఆఫ్ సర్వీసెస్? క్లౌడ్ all iPaaS, SaaS. IaaS, PaaS, SaaS. Sure. ఇప్పుడు జనరల్ ఏంటంటే AWS కంపెనీ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ కంపెనీ వేరే కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ వేరే కంపెనీ వచ్చి వాళ్ళ క్లయింట్ కాబట్టి దాన్ని సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ డాటా మొత్తము వీళ్ళ దాంట్లో స్టోర్ చేస్తున్నారు. కరెక్టా కాదండి? AWS వాళ్ళ క్లయింట్ డాటా మొత్తము AWS లో స్టోర్ చేస్తున్నారు. కరెక్టా కాదా? ఇప్పుడు ఒకవేళ వీడు కానీ డాటా సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే వీడి డాటాని వీడు ప్రొటెక్ట్ చేయలేకపోతే అప్పుడు ఎవరికి లాస్ అండి? క్లయింట్ డాటాని AWS వాడు ప్రొటెక్ట్ చేయలేకపోతే వాడి డాటా మొత్తం వీడి దగ్గర ఉందైతే, ఇప్పుడు వీడు TCS అని చెప్పి అనుకున్నాను ఎగ్జాంపుల్. TCS ఒక డాటా మొత్తం AWS లో ఉండాలి. AWS వాడు ఆ డాటాని ప్రొటెక్ట్ చేయకపోతే ఎవరికి లాసు? AWS కా TCS? Both companies class. ఎందుకు లాస్ అండి? TCS ఎందుకు లాస్ అండి? Both companies class. ప్రొవైడ్ చేస్తుంది TCS కి కదా. TCS కంపెనీ దాని ఒక కాన్ఫిడెన్షియల్ డాటా మొత్తము AWS లో స్టోర్ చేస్తున్నప్పుడు AWS వాళ్ళు సరైన ఆ డాటాకి సెక్యూరిటీ మెయింటైన్ చేయకపోతే TCS అల్టిమేట్ గా లాస్ అవుతుంది. వాళ్ళ డాటా అనేది వేరే వాళ్ళు సపోజ్ హ్యాక్ చేస్తే TCS అల్టిమేట్ గా డ్యామేజ్ జరిగిపోతుంది. అప్పుడు TCS వాళ్ళు ఏం చేస్తారంటే AWS వాళ్ళని ఈ విధంగా అడుగుతారు. AWS మేము TCS మా డాటా మొత్తం మీ దగ్గర ఉంది, మొత్తం మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు సరైన కంట్రోల్స్ కరెక్ట్ గా ఎఫెక్టివ్ గా యూస్ చేస్తున్నారా లేదా, యూస్ చేసి మా డాటాని ప్రొటెక్ట్ చేస్తున్నారా లేదా అనేది TCS వాడు వచ్చి AWS వాడిని అడుగుతాడు. అప్పుడు AWS వాడికి ఏం తెలియదు, ఇదేంటి వీడు ఇట్లా అడుగుతున్నాడు ఏంటి వాడికి ఏం తెలియదు. అప్పుడు AWS వాడు ఒక పర్సన్ దగ్గరికి వచ్చి
నన్ను టీసీఎస్ వాడు ఈ విధంగా అడుగుతున్నాడు, మాకు వాళ్ళ కంట్రోల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కావాలంట, మీరేమైనా ప్రూఫ్ ఇవ్వగలరా అని చెప్పేసి ఈ పర్సన్ అడుగుతారు. అప్పుడు ఈ పర్సన్ ఏం చెప్తాడంటే, ఏడబ్ల్యూఎస్ మేము మీకు ఒక సర్టిఫికేషన్ లాగా, సర్టిఫికేషన్ కాదని నేను చెప్తాను, ఫ్యూచర్లో చెప్తాను, ఒక సర్టిఫికేషన్ లాగా ఒక రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ లో మీ కంపెనీలో ఉన్న ప్రాసెస్ మొత్తాన్ని ఆడిట్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాము. సేమ్ ఆ రిపోర్ట్ ని మీరు మీ క్లయింట్ అయిన టీసీఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయండి. ఈ పర్సన్ వచ్చి వీళ్ళకి చెప్తాడు. ఇక్కడ ప్రాసెస్ అంటే ఏంటి? ప్రాసెస్ అంటే మీ కంపెనీలో, ఏ కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతనికి జరిగే ప్రాసెస్ ఏంటండి? ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అతనికి జరిగే ప్రాసెస్ ఏంటి? ఏ కంపెనీ, లెట్ అలోన్ AWS TCS, ఆఫర్ లెటర్ ఇస్తారు, ఆన్బోర్డింగ్ ఇంకా క్రెడెన్షియల్స్ ఇస్తారు. జనరల్ గా వాళ్ళ ఏ యాక్సెస్ కంపెనీలో అయినా ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుందండి, తర్వాత ఆబ్వియస్లీ ఆఫర్ లెటర్ ఉంటుందండి, తర్వాత ఇండక్షన్ ఉంటుందండి, తర్వాత బీజీయూ ఉంటుందండి. మేము బీజీయూ ఇంకా ముందు జరగచ్చు చెప్పలేమండి, బీజీయూ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ పర్సన్కి ఏంటంటే ఆ కంపెనీ గురించి ఏం చెప్పాలి, మా కంపెనీ ఇలా చేస్తుంది, మా కంపెనీ ప్రాసెస్ ఇది, మా కంపెనీలో అప్లికేషన్స్ ఇవి ఉన్నాయి, అన్ని అవేర్నెస్ కావాలి. కాబట్టి ఇండక్షన్ లో, అది కాకుండా సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్స్ లో మొత్తం క్లారిటీగా కొత్త ఎంప్లాయీకి, న్యూ ఎంప్లాయీకి ఆ కంపెనీ వాళ్ళు చెప్తారా లేదా? ఎస్ ప్లీజ్ పార్టిసిపేట్ సార్. చెప్తారా లేదండి? Yes, sir. చెప్తారు. ఇప్పుడు అదే విధంగా వీడు ఒక డాటా మొత్తము AWS లో ఉంది కాబట్టి వీడు AWS వాడు ఆ డాటాకి ప్రాపర్ AWS ఎంప్లాయీస్ కి AWS ఓన్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ అథెంటికేషన్ ఇవ్వాలా లేదా అండి? ప్రాపర్ ఆథరైజేషన్ ఇవ్వాలా లేదా అండి? ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ అనేది AWS వాళ్ళు ఇవ్వచ్చా, లేకుంటే ఓన్లీ ప్రాపర్ ఆథరైజ్డ్ పర్సన్స్ కే యాక్సెస్ ఇవ్వాలా? ప్రాపర్ ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ వాళ్ళకే ఇవ్వాలి. ఇవ్వాలి. అంటే అది ఒక ప్రొసీజర్, అది ఒక ప్రాసెస్. మేము మా కంపెనీలో ఏ పర్సన్ అయితే జాయిన్ అవుతాడు ఆ పర్సన్ కి ప్రాపర్ గా ఆథరైజేషన్ ఇస్తున్నాము, ప్రాపర్ గా మానిటరింగ్ చేస్తున్నాము, ప్రాపర్ గా ప్రతి ప్రాసెస్ ని ఇదే విధంగా ఫాలో అవుతున్నాము అని AWS వాళ్ళు TCS వాళ్ళకి చెప్తారు. కానీ TCS వాళ్ళు నమ్మరు. దే వాంట్ ద ప్రాపర్ సర్టిఫికేట్, ప్రాపర్ ప్రూఫ్ దట్ AWS controls is working effectively or not, AWS process is working effectively or not. ఇక్కడ నేను కంటిన్యూస్ గా 2 పేర్లు యూజ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ప్రాసెస్, ఒకటి కంట్రోల్. ఒకటి కంట్రోల్స్. ప్రాసెస్ అంటే కంపెనీలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అని సింగిల్ పాయింట్ గా చెప్పడాన్ని కంట్రోల్స్ అంటారు. లేమ్యాన్ లాంగ్వేజ్ లో టోటల్ ప్రాసెస్ ని ఏ విధంగా బైఫర్కేట్ చేసి ఇది మీరు ఫాలో అవ్వండి, ఇలాగే ఫాలో అవ్వండి, ఫాలో కాకపోతే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, అవన్నీ చెప్పేదాన్ని ఏమంటారంటే కంట్రోల్స్ అంటారు. ఇప్పుడు TCS వాడు AWS వాడు అప్రోచ్ అయితే AWS వాడు వచ్చి వీడిని అప్రోచ్ అవుతాడు. అప్పుడు
AWS వాడు ఆ ఒక ప్రాసెస్ ని, ఆ ఒక కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ప్రతి దాన్ని డీటెయిల్డ్ గా ఎవాల్యుయేట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? AWS వాడికి ఇస్తాడు. AWS వాడంటే ఎవడు? సర్వీస్ ఆర్గనైజేషన్. AWS వాడంటే ఎవడు? సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు ఆ పర్సన్ ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఆ రిపోర్ట్ పేరు ఏం పేరు? ఆ రిపోర్ట్ పేరు సాక్ రిపోర్ట్. సాక్ రిపోర్ట్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్ రిపోర్ట్. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్లో సర్వీస్ ఆర్గనైజేషన్ వచ్చి AWS కాబట్టి అది AWS వాడి కంట్రోల్ రిపోర్ట్. ఇప్పుడు నేను నాకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ పర్సన్ పేరేం పేరంటే నథింగ్ బట్ ఆడిటర్ అంటారు. ఆడిటర్ అంటే క్లాసిక్ గా మనం సాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే అతన్ని సర్వీస్ ఆడిటర్ అంటారు. మీరు ఈ డొమైన్ లో జాబ్ చేయాలంటే ఈ టెర్మినాలజీస్ అన్ని నేను చెప్పినవన్నీ మీ లైఫ్ మొత్తం ట్రావెల్ కావాలండి. ఆ పర్సన్ ఏమంటారండి? సర్వీస్ ఆడిటర్ అంటారు. ఎందుకు అంటారు సర్వీస్ ఆడిటర్ అని చెప్పేసి? అతను సర్వీస్ ఆర్గనైజేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని సర్వీస్ ఆడిటర్ అంటారు. ఇప్పటికే మీకు చెప్పిన కాన్సెప్ట్ లో మొత్తం ముగ్గురు పార్టీస్ ఉన్నారండి. నేను చెప్పిన SOC దాంట్లో టోటల్ గా 3 పార్టీస్ ఉన్నారు. ఒకరు సర్వీస్ ఆర్గనైజేషన్, నథింగ్ బట్ AWS. సెకండ్ పాయింట్ సర్వీస్ రిసీవర్. సర్వీస్ రిసీవింగ్. ఎగ్జాక్ట్లీ సర్వీస్ రిసీవింగ్ కంపెనీ. TCS. సర్వీస్ రిసీవింగ్ కంపెనీ దాని పేరేం పేరు? క్లయింట్. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు ఏమవుతాడండి? క్లయింట్ అవుతాడు. వాడికి ఇంకో పేరేం పేరు? కస్టమర్ అవుతాడు. తర్వాత థర్డ్ పాయింట్ సర్వీస్ ఆడిటర్ అంటే ఎవరండి? విజయ్ అవుతాడు. విజయ్ ఎవరండి? నేనే. ఇక్కడ ఈ ముగ్గురు పార్టీస్ అనేది డెఫినెట్ గా ఈ సాక్ లో ఇన్వాల్వ్ అవుతారు. మన రోల్ ఏంటి? నేను చెప్తాను సార్. ఇంటర్నల్ ఆడిటర్ నేను చెప్పలేదు సార్, నేను చెప్తాను. ఐఎమ్ టాకింగ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? Okay, I mean, I have a doubt here. Like, Okay. the service auditor comes into external auditor. ఒక 10 minutes అండి ప్లీజ్. Okay, fine. ప్లీజ్ బి హోల్డ్ ఫర్ 10 minutes. ఓకే. ఇప్పుడు ఈ ముగ్గురు పార్టీస్ ఉన్నారు కాబట్టి మన రోల్ దీంట్లో ఒకవేళ మీరు సాక్ ఆడిటర్ గా చేస్తున్నా యూజువల్ గా మన రోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఆడిట్ each and every controls which are we have to audit each and every process, nothing but controls. Sir, ఇది డెమో క్లాస్ సార్, కొంచెము
ప్రాసెస్ కి కంట్రోల్స్ కి కొంచెం హోల్డ్ లో ఉండండి. చెప్తాను, ఫ్యూచర్ తర్వాత చెప్తాను. ప్రజెంట్ మీకు అర్థం కాదు కదా స్టార్టింగ్ చెప్తే, అందుకని ఆ ఫ్లో మీకు రావాలి. ఓకేనా? వీ హ్యావ్ టు ఆడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్స్ which are existed in the dash organization. చెప్పాలి సార్ ప్లీజ్ సార్. dash organization. Service receiving organization. TCS. TCS. ఇది ఆర్గనైజేషన్. Service Service receiving organization. Service receiving organization. Okay. Dash organization. Service providing organization. Service. Okay. Service providing organization. Clarity, sir. Clarity. Yeah. Clarity అండి. Yeah. Yes. ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క పాయింట్ లో, ఈ ఒక్క ఎగ్జాంపుల్ లో సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఎవరండి? AWS. అర్థమైందండి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, జనరల్ గా ఈ సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఏ ఆడిటరు కంట్రోల్స్ ని సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తే వీళ్ళు నమ్ముతారండి? సర్వీస్ రిసీవింగ్ కంపెనీ చిన్నగా చెప్తాను. సర్వీస్ రిసీవింగ్ కంపెనీ సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఎవరు ఆడిట్ చేస్తే నమ్ముతారు? ఎగ్జాంపుల్, ఫస్ట్ పాయింట్ ఇంటర్నల్ ఆడిటర్. External audit. సార్ ఇంకా మీనింగ్ చెప్పలేదు కానీ చెప్తాను సార్. 2 minutes. సార్ ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ చెప్పి తర్వాత దీన్ని అడుగుతాను సార్. ఓకే సార్? ఇప్పుడు సార్ ఇంటర్నల్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇంటర్నల్ Inside. అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే వాళ్ళు సర్వీస్. కాదండి. This time asking about what is the meaning of internal. That's it. Within. Internal. Within the Within organization. organization. Within. Next. ఇంకా Maybe someone from the service Belongs receiving to the company. organization. ఓకే. సార్ ఇక్కడ ఏ కంపెనీలో అయినా సార్ వాట్ ఎవర్ కంపెనీ ఇట్ ఈస్, ఏ కంపెనీలో అయినా మనకి ఆడిటర్స్ టూ టైప్స్ ఉంటారు. ఒకరు ఇంటర్నల్ ఆడిటర్, నెక్స్ట్ పర్సన్ ఎక్స్టర్నల్ ఆడిటర్. సార్ ఇక్కడ ఎక్స్టర్నల్ అంటే చాలా మీనింగ్స్ మారుతాయి సార్. ఒకటి వచ్చి ఇప్పుడు సార్ ఇంటర్నల్ అంటే ఎవరు? ఇప్పుడు AWS కంపెనీ చెప్పుకున్నామండి. ఇది ఏ కంపెనీ అండి? సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. ఇప్పుడు AWS లో వాళ్ళొక ప్రాసెస్ ని బయట పర్సన్ వచ్చి చెక్ చేయడం కంటే లోపల ఉన్న పర్సన్ ప్రయారిటీ చెక్ కింద చెక్ చేస్తే బెస్టా, లేకుంటే డైరెక్ట్ గా బయట పర్సన్, ఆ AWS కి సంబంధం లేని పర్సన్ వాళ్ళ కంపెనీ లోపలకు వచ్చి ఆడిట్ చేయడం అనేది సేఫెస్ట్ ఆప్షనా, లేకుంటే AWS కంపెనీ లోపలే
ఒక పర్సన్ డిప్లాయ్ చేసుకొని AWS డిప్లాయ్ చేసుకొని ఆడిట్ చేయించుకోవడము బెస్ట్? ఏది ప్రికాషనరీ మెషర్ అండి? విచ్ ఇస్ ప్రికాషనరీ మెషర్? ఫస్ట్ ఇంటర్నల్ గా చేసుకుని దెన్ internal ఆ రిపోర్ట్ employees బయట better. వాళ్ళకి ఇస్తారు. సో దట్ దే విల్ అప్రూవ్ ఇట్. ఐ మీన్ దే విల్ చెక్ అండ్ అప్రూవ్ ఇట్, ఆర్ ఎల్స్ దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఫెయిలింగ్ మోర్ ఆడిటింగ్. ఓకే, ఇంకెవరన్నా చెప్తారండి ప్లీజ్ చెప్పాలి సార్. So internal assessment Yes. చేస్తే we will get to know, in the initial stages what are the flaws in our controls, so that we can Okay. mitigate the risk. ఓకే పర్ఫెక్ట్. చూడండి, ఎప్పుడైనా థర్డ్ పార్టీ అంటే AWS కంపెనీకి సంబంధం లేని పార్టీ వచ్చి ఆడిట్ చేయడం కంటే కంపెనీలో ఇంటర్నల్ ఎంప్లాయీ దగ్గర, సార్ నేను ఇంకా ఆడిటర్ పేరు యూజ్ చేయలేదు సార్, ఇంటర్నల్ ఎంప్లాయీ దగ్గర ఆడిట్ చేయించుకోవడం అనేది సేఫెస్ట్ ఆప్షన్. నాట్ ఓన్లీ ఫర్ AWS, ఇట్ అప్లైస్ టు ఎనీ కంపెనీ. చూడండి సార్, ఇంటర్నల్ ఎంప్లాయీ అంటే ఆ కంపెనీలో ఉన్న ప్రాసెస్ తెలిసిన ఎంప్లాయీ దగ్గర ఆడిట్ చేయించుకోవడము సేఫెస్ట్ ఆప్షన్. ఇప్పుడు అందుకనే చెప్తాను సార్, వాళ్ళ కంపెనీ ఇంటర్నల్ గా ఈ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని ప్రాసెస్ మొత్తాన్ని ఆడిట్ చేయించుకుంటారు. దాన్ని ఏమంటారు? Internal audit. దాన్ని ఏమంటారండి? ఇంటర్నల్ ఆడిట్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్. ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ అనే పర్సన్ ఏంటంటే హీ క్యాన్ బి నాకు చెప్పిన విధంగా హీ క్యాన్ బి ఓన్ ఎంప్లాయీ ఆఫ్ ద సార్. నేను పైనే వెళ్తున్నాను సార్. అంతా మీ ఫ్యూచర్ క్లాస్ లో మొత్తం అర్థమవుతాయి సార్. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి సార్, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. చెప్పలేము సార్, అందరికీ ఒకటే తెలియాలని ఎక్కడ రూల్ లేదు సార్. ఓకేనా? సరే, ఇప్పుడు AWS ఓన్ ఎంప్లాయీ ఉంది కదా సార్. AWS Yes. ఓన్ ఎంప్లాయీ దగ్గర ఇంటర్నల్ ఆడిట్ అనేది చేయించుకోవచ్చు. లేకుంటే సేమ్ ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ని బయట వాళ్ళకి అవుట్ సోర్స్ చేయొచ్చు. సేమ్ వాళ్ళు ఓన్ గా మెయింటైన్ చేయొచ్చు డిపార్ట్మెంట్ ని. ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు ఓన్ గా మెయింటైన్ చేయొచ్చు. లేకుంటే దాన్ని కూడా అవుట్ సోర్స్ చేయొచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఈ ఇంటర్నల్ ఆడిటర్ ని AWS వాళ్ళు అవుట్ సోర్స్ చేసుంటే, బయట దగ్గర నుంచి ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ని AWS వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటే, అప్పుడు ఆ ఇంటర్నల్ ఆడిటరు ఆ అవుట్ సోర్స్ చేసిన ఇంటర్నల్ ఆడిటరు రిపోర్ట్ ఇస్తే రిసీవింగ్ కంపెనీ వాళ్ళు బిలీవ్ చేయొచ్చా? No. సార్ అర్థమవుతుందా సార్? ప్లీజ్ సార్ చెప్పాలి సార్, అర్థమవుతుందా సార్? థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మేబీ మే నాట్ బి. May not be. Maybe the report might be biased. ఒక చిన్న బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు సార్ AWS వాళ్ళు ఈ ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ని ఓన్ గా మెయింటైన్ చేయొచ్చని చెప్పాను. ఇంకోటి అవుట్ సోర్స్ చేయొచ్చని చెప్పాను. ఇక్కడ ఓన్ గా మెయింటైన్ చేస్తే ఓన్ ఎంప్లాయీ అని చెప్పాను. అవుట్ సోర్స్ చేస్తే బయట పర్సన్ అని చెప్పాను, బయట పార్టీ. ఇప్పుడు ఈ ఓన్ ఎంప్లాయీకి శాలరీ ఎవరు ఇస్తున్నారు సార్? ఈ ఓన్ ఎంప్లాయీ శాలరీ ఎవరు ఇస్తున్నారు? AWS.
ఇప్పుడు AWS. ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ పార్టీకి శాలరీ ఎవరు ఇస్తున్నారు సార్? The AWS. outsourcing company. అవుట్సోర్సింగ్ కంపెనీ. అవుట్ సోర్సింగ్ కంపెనీ ఎవరు సార్? Some AWS external. ఇస్తుంది. AWS కదా సార్? Yeah, రెండు yeah. AWS, రెండు Okay. AWS. That is the reason. No one will believe that so and so employee department, either it can be own employee. Sir, mute చేయండి సార్. Either it can be own employee or outsourcing employee. Service receiving company won't believe. Clarity, sir? Yes, sir. Sir, clarity? Yes, sir. అందరూ చెప్పాలి సార్. Yes, sir. చెప్పి మీరు Yes, sir. మళ్ళీ Yes, మ్యూట్ sir. వెళ్ళండి. Yes, sir. Yes. క్లారిటీ. ఇప్పుడు జనరల్ గా AWS వాడు అప్పుడు ఏం చేస్తాడంటే, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ బిలీవ్ చెయ్యదు కాబట్టి ఏం చేస్తారంటే, ఒక అవుట్ సైడ్ పార్టీని కంప్లీట్ గా అవుట్ సైడ్ పార్టీని డిప్లాయ్ చేసుకొని ఆడిట్ చేయించుకుంటుంది. ఇప్పుడు ఆ అవుట్ సైడ్ పార్టీకి వేరే పేరు ఏం పేరు? ఆ అవుట్ సైడ్ పార్టీ పేరు ఇండిపెండెంట్ పార్టీ. ఆ అవుట్ సైడ్ పార్టీ పేరేం పేరు? ఇండిపెండెంట్ పార్టీ. ఇండిపెండెంట్ పార్టీ అంటే ఏంటి? ఇండిపెండెంట్ పార్టీ అంటే AWS లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేని పార్టీ. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? AWS లో ఎటువంటి ఇంట్రెస్ట్ లేని పార్టీ. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఈ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ ఇంట్రెస్ట్ లేదు అంటే AWS లో ఎటువంటి షేర్స్ అనేవి ఆ పర్సన్ కి ఉండకూడదు. ఎటువంటి AWS నుంచి ఆ పర్సన్ లోన్ తీసుకొని ఉండకూడదు. అప్పుడు ఆ పార్టీని ఏమంటారు? ఇండిపెండెంట్ పార్టీ అంటారు. అందుకనే ఏ కంపెనీ అయినా ఆడిట్ చేయించుకోవాలంటే ఇండిపెండెంట్ పార్టీ ఆడిట్ చేస్తేనే జనరల్ గా వాళ్ళ క్లయింట్స్ అనేది బిలీవ్ చేస్తారు. క్లారిటీ సార్? క్లారిటీ సార్? Yes, sir. సార్ అందరూ చెప్పాలి సార్, ప్లీజ్ సార్, అందరూ చెప్పాలి సార్. Yes, sir. Yes. Yeah, yes, sir. Yes. ఓకే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటే కొంచెము, ఇందాక చెప్పిన సర్వీస్ ఆడిటర్ ఎవరై ఉంటారు? ఇంటర్నల్లా, ఎక్స్టర్నల్లా? సర్వీస్ ఆడిటర్ ఎవరై ఉంటారు? ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ Independent party. External. ఇండిపెండెంట్ పార్టీ. Independent. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సర్వీస్ ఆడిటర్ అంటే ఎవరు? హీఈస్ ద ఇండిపెండెంట్ పార్టీ. నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఆడిటర్. అంటే ఈ పర్సన్ ఆడిట్ చేసి సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీకి రిపోర్ట్ ఇస్తారు. క్లారిటీయా? Yes. Yes, sir. జనరల్ గా సర్వీస్ ఆడిటర్ అంటే, మీరు ఎప్పుడన్నా ఈ పేరు విన్నారండి? No, sir. No, sir.
సిపిఏ. సిపిఏ అంటే సర్టిఫైడ్ ప్రొఫెషన్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. పబ్లిక్ అకౌంటెంట్, ఓకేనండి. సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అంటే అంటే జనరల్ గా మన ఇండియాలో ఈ పేరు విన్నారంటే ఎవరన్నా? ఎస్ స్టార్టెడ్ ఎవరైనా ఎవరైనా సిఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ క్లాస్ లో ఎవరన్నా ఉన్నారా? సిఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పండి సార్. ప్రణయ్. ప్రణయ్. రాజేష్. రాజేష్. హాయ్ రాజేష్. హాయ్ ప్రణయ్. మీరు ఫైనల్ అయిందా, ఇంటర్ అయిందా, సిపిటి అయిందా, ఏమైంది మీకు? ఓకే, ఓకేనండి. క్లాస్ చూడండి సార్, సిఏ ఇండియాలో సిఏ అంటారు సార్. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. అమెరికాలో సిఏ అని చెప్పండి సార్. అమెరికాలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అని చెప్పంటారు. ఇప్పుడు జనరల్ గా ఈ సర్వీస్ ఆడిటర్స్ ఏంటంటే, సాక్ రిపోర్ట్ లో సర్వీస్ ఆడిటర్ ఆడిట్ చేసి రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఆ రిపోర్ట్ ని సైన్ చేసే వాళ్ళు సిపిఏ వాళ్ళు ఉంటారు. అందుకని మీరు కంపెనీలో ఆడిట్ చేసిన మీ రిపోర్ట్ మీరు సైన్ చేయండి. ఎవరైతే సిపిఏ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు సైన్ చేస్తారు. సిపిఏ ఐపీ ఉంటుందంటే వాళ్ళు సైన్ చేస్తారు. ఫ్యూచర్ లో ఈ డొమైన్ కి మ్యాసివ్ స్కోప్ ఉండే కారణం ఏంటంటే అందుకని యూ క్యాన్ ఎన్రోల్ ఫర్ సిపిఏ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ డూయింగ్ జాబ్. ఓకేనండి, ఇది నేను జస్ట్ ఊరికే చెప్పానండి. ఫర్దర్ క్లాస్ లో మొత్తం చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్వీస్ ఆడిటర్ చెప్పి మనం చెప్పాం కదండి. ఈ సర్వీస్ ఆడిటరు ఏ కంపెనీ ఎంప్లాయీ? విచ్ కంపెనీ ఎంప్లాయీ? సర్వీస్ ఆర్గనైజేషన్ ఎంప్లాయా? సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఎంప్లాయా? ఏ ఎంప్లాయీ సార్ వాళ్ళు? సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ ఎంప్లాయా సర్వీస్ ఆడిటర్ అంటే? ఎవరు ఇండిపెండెంట్ ఎంప్లాయీ, ఇండిపెండెంట్ కంపెనీ ఎంప్లాయీ. ఇండిపెండెంట్ పార్టీ రైట్. ఇండిపెండెంట్ పార్టీ ఓకే, కానీ ఏ ఎంప్లాయీ, ఏ కంపెనీ ఎంప్లాయీ? సర్వీస్ ప్రొవైడర్ అప్లై చేస్తారు కాబట్టి అంటే బిగ్ ఫోర్ కంపెనీ. ఓకే సార్, ఇన్వాల్వ్ కావాలి సార్, క్లాస్ లో ఇన్వాల్వ్ కావాలి సార్ ప్లీజ్. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు కాబట్టి ఏ కంపెనీ ఎంప్లాయీ? నేను చెప్పాను కదా, సర్వీస్ ఆడిటర్ సార్ Receiver. ఇండిపెండెంట్ పార్టీ. ఇండిపెండెంట్ పార్టీ రెండు కంపెనీస్ సంబంధం లేదా? దే ఆర్ వర్కింగ్ ఫర్ ది సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. సో No. ఎక్స్టర్నల్ కంపెనీ ఎంప్లాయీ, పబ్లిక్ అకౌంటింగ్ కంపెనీ ఎంప్లాయీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, కొంతమంది తప్పు చెప్పారు, కొంతమంది కరెక్ట్ చెప్పారు. ఓకే, నో ఇష్యూ, ఎక్స్టర్నల్ ఆడిటర్. నేర్చుకుంటారు. కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీస్. కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏంటి సార్? మీరు మార్కెట్ లో కొన్ని వందలు ఉన్నాయి సార్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. జనరల్ కన్సల్టింగ్ కంపెనీస్ అంటే మీరు వినే పేర్లు బిగ్ ఫోర్ అంటే కేపీఎంజీ, డెలాయిట్, పిడబ్ల్యూసి, ఈవైస్. ఎందుకంటే కన్సల్టింగ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ గా ఆడిట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తాయండి, కానీ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే, ఆ కన్సల్టింగ్ కంపెనీస్ ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే దే ఆర్ ద కంపెనీస్ who provide the audit to the clients, audit to the service organization. అందుకని ఆ ఎంప్లాయీ, ఆ సర్వీస్ ఆడిటర్ అనే ఎంప్లాయీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ కాదు, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఎంప్లాయీ కాదు. అర్థమైందా? క్లారిటీయా? Okay. Yes. క్లారిటీ అండి సార్? చెప్పాలి Yes, sir. ప్లీజ్ సార్, చెప్పాలి.
సార్ ఒకసారి Correct. రిపీట్ చేయాలండి. ఓకే ఓకే. ఇప్పుడు జనరల్ గా సర్వీస్ ఆడిటర్ అంటే ఎవరండి? మీరు చెప్పుకుంది సర్వీస్ ఆడిటర్ అంటే ఇండిపెండెంట్ ఈజ్ ద ఇండిపెండెంట్ పర్సన్. సార్ చిన్నగా రాస్తాం వినండి సార్. ఇండిపెండెంట్ పర్సన్ who audits the controls which are existed in the dash organization. Wait. Dash organization అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ సర్వీస్ ఆడిటర్ అనేవాడు సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఆడిటర్ అనేవాడు సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఎంప్లాయీ అవుతాడా, లేకుంటే సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఎంప్లాయీ అవుతాడా, లేకుంటే థర్డ్ పార్టీ కంపెనీ ఎంప్లాయీ అవుతాడా? సార్ ఎవరైతే డౌట్ అడిగారో చెప్పాలి సార్. ఎవరైతే డౌట్ అడిగారో థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఎంప్లాయీ ఎందుకు కాకూడదు సార్? ఎందుకు అవ్వకూడదు? because he Because will he will be be the internal they control. don't believe ఆ they సర్వీస్ don't believe ట్రస్ట్ ఆ ఉండదు సర్వీస్ కాబట్టి. ఆడిట్ చేస్తున్నాడు కాబట్టి అది వ్యాలిడ్ కాదు నా రిపోర్ట్ కాబట్టి కాడు. ఎగ్జాక్ట్లీ. సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ఎంప్లాయీ వాళ్ళు బిలీవ్ చేయరు సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఎంప్లాయీ అయితే. అందుకని జనరల్ గా సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీస్ అంటే మన ఎగ్జాంపుల్లో AWS వాళ్ళు ఏం చేస్తారంటే బయట కంపెనీస్ ని థర్డ్ పార్టీ కంపెనీస్ ని అప్రోచ్ అయ్యి థర్డ్ పార్టీ కంపెనీ మీరు మాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, ఆడిట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి AWS అయినా సర్వీస్ ఆర్గనైజేషన్ అయిన AWS వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని అడుగుతారు. ఈ థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే ఎవరు? జనరల్ గా ఆడిట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి అంటారు. అంటే ఆడిట్ సర్వీస్ అంటే ఆడిట్ కన్సల్టింగ్ సర్వీసెస్. మీరు వింటా ఉంటారు డెలాయిట్, KPMG, PwC అని చెప్పేసి. వాళ్ళు కూడా కన్సల్టింగ్ అండి. వాళ్ళు కాకుండా మార్కెట్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. కన్ఫ్యూజ్ అవ్వకండి సార్. నాట్ ఓన్లీ బిగ్ ఫోర్. There are thousands of employees. సార్ అర్థమవుతుందా సార్? yes Yes, sir. Yes. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు SOC లో ఒకటి SOC అంటే ఏమనుకున్నామండి? సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్. దేర్ విల్ బి 3 parties. వన్ ఇస్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అండ్ సర్వీస్ ఆడిటర్. జనరల్ గా ఇక్కడ SOC 1 అంటే ఏంటి సార్? SOC 1 అంటే ఏంటి? SOC చెప్పాను కదా సార్. SOC లో 2 types ఉంటాయి సార్. SOC మీనింగ్ చెప్పాను సార్ మీకు. ఇప్పుడు SOC లో 2 ఉంటాయి సార్. ఒకటి SOC 1, ఒకటి SOC 2. ఒకటి SOC 1, ఇంకొకటి SOC 1 అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు SOC 1 అంటే సర్వీస్ ప్రొవైడర్ రిపోర్ట్ మొత్తాన్ని సర్వీస్ రిసీవర్ కంపెనీకి పంపించే రిపోర్ట్ ని SOC 1 అంటారు. SOC 2 అంటే ఇంటర్నల్ ప్రొవైడర్ కి రిపోర్ట్ ఇచ్చేదాన్ని SOC 2 అంటారు. సార్ నేను చెప్తాను సార్. మీరు చెప్పింది తప్పు సార్. నేను చెప్తాను సార్. ఓకే సార్, నేను చెప్తాను.
ఇక్కడ SOC 1 SOC అంటే 1 సార్ నేను చెప్తాను సార్ ఫినాన్షియల్ ఆడిటింగ్ విత్ వి కాల్ టు SOC 1. ఓకే నేను చెప్తాను. SOC 1 అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ కంపెనీ పేరు విన్నారు సార్? ఈ కంపెనీ పేరు విన్నారు సార్? పేరోల్ నాది కూడా ఇదే పేరోల్. నాది కూడా ఇదే పేరోల్. ఏం సార్? నాది కూడా ఇదే పేరోల్ సార్. ఇదే కంపెనీ పేరోల్ నాది కూడా. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు జనరల్ గా కంపెనీలో పేరోల్ సర్వీసెస్ అనేది చాలా కంపెనీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి సార్. పేరోల్ సర్వీసెస్ అనేది చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్లో టీసీఎస్ వాళ్ళని తీసుకుంటే టీసీఎస్ లో డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3, డిపార్ట్మెంట్ 4, డిపార్ట్మెంట్ 5 ఉన్నాయి సార్. సార్ డిపార్ట్మెంట్ 1 వచ్చి డెవలపర్ డిపార్ట్మెంట్ సార్. డెవలపర్ డిపార్ట్మెంట్ అంటే ఎక్స్క్లూజివ్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ 2 వచ్చి సేల్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే క్లయింట్స్ పట్టుకోవడం అదనమాట. సేల్స్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ సి వచ్చి కంపెనీలో ఉన్న డేటాబేస్ మెయింటైన్ చేయడానికి డిపార్ట్మెంట్ సార్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ సార్. డిపార్ట్మెంట్ 4 వచ్చి అకౌంటింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ 5 వచ్చి పేరోల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సార్ టీసీఎస్ కంపెనీ వాళ్ళు 2013లో ఈ డిపార్ట్మెంట్ ని వైండప్ అంటే క్లోజ్ చేసి ఆ పేరోల్ ఫంక్షన్ మొత్తాన్ని, ఆ పేరోల్ ఫంక్షన్ అంటే డిపార్ట్మెంట్ అయినా ఫంక్షన్ అయినా ఉండదు ఒకటే సార్. పేరోల్ ఫంక్షన్ మొత్తాన్ని వేరే కంపెనీకి అవుట్ సోర్స్ చేశారు. సార్ టీసీఎస్ వాళ్ళు వేరే కంపెనీకి అవుట్ సోర్స్ చేశారు. ఆ వేరే కంపెనీ పేరు ఏం పేరు? ఆ వేరే కంపెనీ ఏడిపి కంపెనీ. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, సర్వీస్ రిసీవర్ ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఏడిపి, రిసీవర్ వచ్చేసి టీసీఎస్. సార్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు సార్? ప్రొవైడర్ వచ్చేసి ఏడిపి. ఓకే. రిసీవర్ టీసీఎస్. సార్ ఒకసారి మీరు జనరల్ పర్స్పెక్టివ్ మీరు ఆలోచించండి సార్. పేరోల్ అంటే ఫినాన్సా నాన్ ఫినాన్స్? నాన్ ఫినాన్షియల్ సర్వీసెస్. నాన్ ఫినాన్షియల్ ఎవరు సార్ చెప్పండి? నాన్ ఫినాన్షియల్ అంటే అకౌంట్స్ కమ్స్ అండర్ ఫినాన్స్ సార్. సార్ అకౌంట్స్ ఆఫ్ ఫినాన్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను సార్. అది పైన డిపార్ట్మెంట్ ఫినాన్స్ అయితే అప్పుడు కింద డిపార్ట్మెంట్ ఫినాన్స్ కాకూడదు అని చెప్పేసి అట్లా ఏం లేదు సార్. ఓకేనా? అట్లా ఏం లేదు. ఇప్పుడు పేరోల్ డిపార్ట్మెంట్ అంటే నథింగ్ బట్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్. అంటే ఏడిపి వాడు టీసీఎస్ వాడికి ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు? ప్లీజ్ ఫైనాన్షియల్ ఫినాన్షియల్ సర్వీసా నాన్ ఫినాన్షియల్ సర్వీసా? ఇప్పుడు చెప్పండి. ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ వేరే కంపెనీ ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ వాళ్ళు సర్వీస్ రిసీవింగ్ కంపెనీకి SOC 1 రిపోర్ట్ ఇస్తారు. సారీ టు ఇంటరప్ట్ ఈ యూ. ఒక్క స్క్రీన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? Sorry to interrupt you. Can you please repeat SOC service control? C means control. S for service. O for
సార్ ఇక్కడ ఆర్గనైజేషన్ సార్ ఎస్ అంటే సర్వీస్ ఎస్ సార్ సార్ ఎస్ అంటే సర్వీస్ సార్ ఓ అంటే ఆర్గనైజేషన్ సార్. ఆర్గనైజేషన్ అంటే నథింగ్ బట్ కంపెనీ సార్, నథింగ్ బట్ ఎంటిటీ సార్, నథింగ్ బట్ ఆర్గనైజేషన్ సార్. ఓకే సార్. ఇక్కడ సి అంటే కంట్రోల్స్, సి అంటే కంట్రోల్స్. SOC 1 అంటే ఇట్స్ కంప్లీట్లీ we have to do the audit for the service providing company sir. Service providing company sir. Usual గా ఏ కంపెనీ అయితే వేరే కంపెనీకి ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు SOC 1 రిపోర్ట్ అనేది సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ సర్వీస్ రిసీవింగ్ కంపెనీకి ఇస్తుంది. క్లారిటీయా ఓన్లీ ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేసిన వాటిని SOC 1 అంటారు. ఓన్లీ ఫినాన్షియల్ సర్వీస్ సార్. అందరికీ అర్థమైందా సార్? సార్ అర్థం కాకపోతే మళ్ళీ వీళ్ళు అడగాల్సిన డౌట్. అర్థమైంది సార్. అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు SOC 2 అంటే ఏంటి? అదేంటి పర్సన్ SOC చెప్పాడు, మళ్ళీ SOC 1 అంటున్నాడు. SOC 2 కూడా ఉంది. SOC 1 కాదు, SOC 2 కూడా ఉంది. SOC 2 అంటే ఎక్స్క్లూజివ్లీ నాన్ ఫినాన్షియల్ సర్వీస్. ఎగ్జాంపుల్ నాన్ ఫినాన్షియల్ సర్వీస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి సార్? మనకి చెప్పుకుందాం. మన ఎగ్జాంపుల్ ఏంటంటే AWS కంపెనీ సేమ్ ఎగ్జాంపుల్ TCS కంపెనీకి ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్? డేటా స్టోరేజ్ సర్వీస్. ఇప్పుడు AWS కంపెనీ TCS వారికి ఫినాన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా, నాన్ ఫినాన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందా? నాన్ ఫినాన్షియల్ కాబట్టి SOC 2 will come into the picture. నాన్ ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ సర్వీస్ రిసీవింగ్ కంపెనీకి ఏం రిపోర్ట్ ఇవ్వాలి? చెప్పాలి ప్లీజ్, చెప్పాలి. ఏం రిపోర్ట్ ఇవ్వాలి? SOC 2 రిపోర్ట్ ఇవ్వాలి. ఈ SOC 1 రిపోర్ట్ కానీ SOC 2 రిపోర్ట్ కానీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? చెప్పాలి. సర్వీస్ ప్రొవైడింగ్ సార్ SOC 1 రిపోర్ట్ కానీ SOC 2 రిపోర్ట్ కానీ సర్వీస్ ఆడిటర్ ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయదు, సర్వీస్ రిసీవింగ్ కంపెనీ ప్రొవైడ్ చేయదు. క్లారిటీయా సార్? సర్వీస్ ఆర్గనైజేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తారు. సారీ సార్, సర్వీస్ ఆడిటర్ ప్రొవైడ్ చేస్తాడు. నేను మీతో కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా సార్. సర్వీస్ ఆడిటర్ ప్రొవైడ్ చేస్తాడు. అందరికీ అర్థమైందా సార్? ఒక్క నిమిషం సార్. సార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పిన 15 minutes లో డౌట్స్ ఉంటే అడగాలి ప్లీజ్. సో SOC 1 SOC 2 అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ ఆడిటరే ఇస్తారండి రిపోర్ట్? మమతా గారు, SOC 1 SOC 2 అనేది ఇండిపెండెంట్ ఆడిటరే రిపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇండిపెండెంట్ ఆడిటర్ దేనికి ఇవ్వాలి? అవసరం ఏంటి? ఏం అవసరం అంటే కంపెనీస్ విల్ ట్రస్ట్ the person who is completely independent to the dash company. ఎవరండి? ఇండిపెండెంట్ టు ద dash company providing సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ. క్లారిటీ అండి? క్లారిటీ? డౌట్ అడగాలి. హలో సార్, నాకు సబ్జెక్ట్ పరంగా డౌట్ లేదు కానీ
సార్ Is there సార్ any use of code సార్ in this thing? ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళే మ్యూట్ తీయండి సార్ ప్లీజ్. చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న రిక్వెస్ట్. ఇంతమంది మ్యూట్ తీసేస్తే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ కదా సార్. చెప్పండి సార్, నా పేరు హర్ష. యా సార్, ఇప్పుడు చెప్పిందంతా క్లియర్ గా ఉంది, కానీ నా డౌట్ ఏంటంటే ఈ ఈ దీనికి సంబంధించిన టెక్నాలజీలో మనం ఏమైనా కోడ్ సంథింగ్ ఏమైనా యూస్ చేస్తామా? స్క్రిప్ట్స్ కానీ .NET కానీ సార్ ఇలాంటివి ఏమైనా? ఎటువంటి కోడింగ్, ఎటువంటి యూజర్ స్టోరీస్, ఎటువంటి డెవలప్మెంట్ టెస్టింగ్లు వీటిలో ఏముండవు సార్. వీటిలో ఏముంటుందండి సార్, ఇది పక్కా నాన్ కోడింగ్ జాబ్ అండి. నాన్ కోడింగ్ జాబ్ లో యూ హ్యావ్ టు కంప్లీట్లీ అక్వైర్ ద client controls and you have to do the audit in the Excel, MS Office. That is the big thing here. Okay, MS Office. We don't require any of the tools. Okay, Randy? Clarity? Yes. Sir, Vijay garu, Vijay garu, I have a question అండి. ఒక్కరు అందరికి క్లారిఫై చేస్తాను, ఎక్కడ పోనండి ప్లీజ్. ఒక్కరు చెప్పండి సార్. ఓకే విజయ్ గారు, నా పేరు అనుష అండి. నేను థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. అయితే ఒక క్వశ్చన్ అంటే నాట్ అబౌట్ ద క్లాస్, బట్ ఈ డొమైన్ లో జాబ్స్ చేయాలంటే సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ అంటారా? నేను ప్రస్తుతం నార్త్ అమెరికా సైడ్ ఉన్నాను. ఓకే, సర్టిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి కంప్లీట్ గా మిత్ అండి, కంప్లీట్ ఒక అపోహ. ఎందుకంటే సర్టిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు, కానీ 1 year తర్వాత మేము ప్రిఫర్ చేస్తాం చేయమని చెప్పేసి. ఓకే, నేను మీకు రిఫర్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే దీంట్లో సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంది సార్. దాని పేరేం పేరు అంటే సీసా అంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్. సీసా అంటే కంపెనీలో కంట్రోల్స్ మీద ఐటీ స్ట్రక్చర్ మీద అనుభవం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకోవడాన్ని సర్టిఫికేషన్ రాసి మనం వేరే కంపెనీ చెప్పుకుంటున్నాం. వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆన్ కంపెనీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ ద రీజన్ సీసా విల్ బి దేర్. ఓకేనా? మీరు చెప్తారు ఇప్పుడు వద్దాం, ఎందుకంటే యూ హ్యావ్ టు లెర్న్ ద వర్క్ అండి. వర్క్ నేర్చుకున్న తర్వాత మీరు ఏమన్నా చేయొచ్చు. యూ కెన్ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్. ఓకేనా? వర్క్ రాకుండా ఏం చేసినా ఇట్స్ ఇర్రిలెవెంట్. It puts lot of pressure on you people. Okay? Okay. Thank you. Done. Thank you. No worries. Sir, Next. Shivanand. Yeah, Shivanand. సో ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, సర్వీస్ ఆడిటర్ ఉన్నారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ వాళ్ళ ఓన్ ఎంప్లాయీని ఇంటర్నల్ ఆడిటర్ గా పెట్టుకుంటారు. ఇన్ కేస్ అదే ఇంటర్నల్ ఆడిటర్ సమ్ అవుట్ సోర్సింగ్ అంటే లైక్ సమ్ అదర్ ఎక్స్టర్నల్ కంపెనీస్ నుండి ఒక ఇంటర్నల్ ఆడిటర్ని యాజ్ ఎ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద తీసుకుంటారు. ఓకే, సో సెకండ్ ఇంకోటి వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఆడిటర్తో మనము మామూలుగా ఆడిట్ చేయిస్తాం కదా, కంట్రోల్స్ ఇవన్నీ ఆడిట్ చేయిస్తాము. వాళ్ళు ఎవరు అంటే ఇండిపెండెంట్ ఆడిటర్ అని చెప్పారు. దే ఆర్ ఫ్రమ్ సమ్ ఆడిట్ కన్సల్టెంట్స్ నుండి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంటర్నల్ ఆడిటర్ ఉన్నారు కదా, వీళ్ళకంటూ ఒక ఎంప్లాయీ వీళ్ళ కంపెనీలో పనిచేయకుండా సమ్ కన్సల్టెన్సీ నుండి ఆ కాంట్రాక్ట్ హైర్ తీసుకొని వర్క్ చేయించుకున్నప్పుడు వాళ్ళ రోల్ ఏంటి, ఈ ఇండిపెండెంట్ ఆడిటర్ రోల్ ఏంటి? సార్ వారు ఇప్పుడు సార్ ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుందండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు జనరల్ గా మనం చెప్పుకున్న కంపెనీలో ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ క్యాన్ బి ఓన్ ఎంప్లాయీ ఆర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఇప్పుడు మీరు సార్ ఎక్కడైనా ఇంటర్నల్ ఆడిటర్ ఒక స్కోప్, either it can be outsourcing employee or own employee, will be decided by the scope, will be decided by the మేనేజ్మెంట్. దాన్ని ఏమంటారంటే సార్, మీకు ఒక డాక్యుమెంట్ లో ఉంటుంది సార్, ఆ డాక్యుమెంట్ పేరు ఏం పేరంటే ఆడిట్ చార్టర్. ఓకే సార్. ఎక్స్టర్నల్ ఆడిటర్ స్కోప్ ఏంటంటే
స్కోప్ ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళ సర్వీస్ అన్నిటిని తెలుసుకోవడము, వాళ్ళ లైన్ ఆఫ్ సర్వీస్ అనేది తెలుసుకోవడము, తర్వాత తర్వాత ఆ కంట్రోల్స్ మొత్తము ఆడిట్ చేయడం. ఇక్కడ ఓకే చాలా డిఫరెన్స్ ఉంది సార్. స్టాట్యూటరీ అని చెప్పి ఒకటి ఉంది సార్, స్టాట్యూటరీ లేకుంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే సార్ మీకు కొత్త క్లాస్ చెప్తాను సార్, అర్థం కాదు నా డౌట్. ఇప్పుడు ఓకే ప్రెసెంట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఉన్నాడు సార్. ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే స్టాట్యూటరీ ప్లస్ నాన్ స్టాట్యూటరీ. సార్ స్టాట్యూటరీ అంటే కంపల్సరీ ఆడిట్. నాన్ ఓకే స్టాట్యూటరీ అంటే నాన్ కంపల్సరీ. అంటే మీరు ఇప్పుడు ఇండియాలో ఈ పేరు విన్నారండి? యా విన్నాం సార్, ఎవరన్నా విన్నారు? ప్లీజ్ సార్ చెప్పాలి సార్, ప్లీజ్. విన్నాం కానీ వాట్ విన్నాం. ఎగ్జాక్ట్లీ అనేది తెలియదు. సార్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి కంపెనీ పర్టికులర్ గా ప్రతి పబ్లిక్ కంపెనీ, సార్ పబ్లిక్ కంపెనీ నేను మళ్ళీ చెప్తాను సార్, అందుకని డౌట్లు వస్తాయి. నేను ఓకే మళ్ళీ చెప్తాను చెప్పాను. ఓకే నో ప్రాబ్లం, అంటే పై పని చెప్పేస్తాను. ఓకే మీకు మళ్ళీ చెప్తాను క్లాసులో. ఓకే ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే పబ్లిక్ కంపెనీ మీ షేర్లు అనేవి పబ్లిక్ లో ఉన్నాయి. పబ్లిక్ దగ్గర నుంచి మీరు అమౌంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అటువంటప్పుడు మీరు షేర్ హోల్డర్స్ కి అన్ని కార్యక్రమాలు, అన్ని లావాదేవీలు, అన్ని ప్రొసీజర్లు, అంత ప్రాసెస్ మొత్తము కరెక్ట్ గా ఉందని చెప్పేసి ఆడిట్ చేయించుకోవాలి అని కంపెనీస్ యాక్ట్ వచ్చి పబ్లిక్ కంపెనీ చెప్తుంది ఈ విధంగా. అప్పుడు వాడిని ఏమంటారంటే స్టాట్యూటరీ అంటారు. స్టాట్యూటరీ అంటే ఏంటి సార్? స్టాట్యూట్ అంటే ఏంటి సార్? లా. స్టాట్యూట్ కంపల్సరీ అంటే ఏంటి సార్? ఆడిట్. కంపల్సరీ ఆడిట్. ఓకే అదే ఓకే నాన్ స్టాట్యూట్ లో కూడా ఎక్స్టర్నల్ ఉంటాడు. సాక్ అనేది కంపల్సరీ కాదు. అటువంటప్పుడు అతన్ని కూడా ఏమంటారంటే ఎక్స్టర్నల్ అంటారు. హీ మే నాట్ బి స్టాట్యూటరీ బట్ హీల్ బి ఎక్స్టర్నల్. సార్ చెప్తాను ఇప్పుడు కొంచెము డౌట్స్, ఇది కొంచెం డీప్ గా వెళ్ళాలి సార్. ఓకేనా? డీప్ గా ఓకే వెళ్ళాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే ఓకే సార్. జితేందర్ హ్యాండ్ రైజ్ చేశారు సార్ లైక్ దీని మీద ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఐటీజీసీ కంట్రోల్స్ మీద? అండ్ సార్. అనదర్ ఇప్పుడు ఫాలో అప్ జనరల్ గా క్వశ్చన్ వచ్చి సార్ ఓకే చెప్పండి. సో అనదర్ ఫాలో అప్ క్వశ్చన్ వచ్చేసరికి లైక్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వీ కేమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ డొమైన్ రైట్? సో ఓకే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ లైక్ డిజైన్ ఫెయిల్యూర్స్ ఏంటి, లైక్ రియల్ టైమ్ గా మీరు ఏమైనా చెప్తారా మాకు? సార్ నేను మన క్లాస్ లో వాళ్ళకి ఇంట్రో క్వశ్చన్ ఇస్తాను సార్. అది ఏ విధంగా ప్రాక్టికల్ గా మీరు చెప్పాలి, మీరు నోట్స్ ఇస్తాను సార్. మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ గా నేను ఏం చెప్తున్నానో రోజు ప్రిపేర్ అవ్వాలి సార్. యూ షుడ్ బి కన్సిస్టెన్సీ లేకపోతే మీరు నాతో ట్రావెల్ చేయరు, మీరు వెనకబడిపోతారు. ఎందుకంటే రోజు డౌట్స్ మీకు రావాలి, రోజు నేను క్లారిఫై చేయాలి, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి, అప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు సార్. ఎన్ని రోజులు కోర్స్ నేను ఫ్రాంక్ గా చెప్తాను. ఎందుకంటే నేను చెప్పిన నోట్స్ మీరు రాసుకోవాలి, నా మటీరియల్ ఇస్తాను. ఇంకోటి ఏంటంటే రికార్డింగ్ క్లాస్ ఆల్రెడీ మీకు అవైలబుల్లో ఉంటాయి. తర్వాత క్లాస్ నోట్స్ కూడా మీరు రాసుకోవాలి. ఇంటర్వ్యూ ఆన్సర్ నేను డిక్టేట్ చేస్తాను, అది కూడా మీరు రాసుకోవాలి. ఇవన్నీ మీరు చేస్తేనే డెఫినెట్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు సార్. చాలా మంచి డొమైన్ సార్ ఇది. ఎన్ని రోజులు కోర్స్ సార్ నేను వచ్చి 30 days చెప్తాను సార్ కోచింగ్ అనేది. 1 month చెప్తాను. ఐ బి టీచింగ్ అరౌండ్ 40 to 50 hours. లాస్ట్ బ్యాచ్ అనేది నేను టీచ్ చేసింది 51 hours. సార్ ఇది సాక్ అండ్ సాక్స్ రెండు మీరు చెప్తారా? ముందు నేను చెప్తాను సార్. సాక్స్ చెప్తాను. ఎస్ఓసి చెప్తాను. ఎస్ఓఎక్స్ చెప్తాను. SOX means ఎస్ఓఎక్స్ రేపు చెప్తాను. Serpent Oxley. అవును, ఇప్పుడు ఏంటంటే రేపు చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా విల్ బి ట్రావెలింగ్ ఫర్ సమ్ టైమ్ రైట్. Vijay, I have a doubt. Yes. So already I have around 11 years of experience. Okay. So I was working on different technologies. So right now I'm working on GRC module, that too as a Perfect. developer.
ఓకే So I just wanted to shift into IT auditing. I mean, that is my plan. ఓకే So ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ చేయొచ్చు? I mean, what if I wanted to go? What? ఒకసారి నేను మాక్సిమం సజెస్ట్ చేసేది ఏంటంటే 4 లోపల పెట్టుకుంటే బెస్ట్. 4 పైన పెట్టుకున్నా ఓకే. కానీ ఏంటంటే మీ ఎక్సెల్ రావాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అందుకని నేను జనరల్గా ఏంటంటే కొంతమంది నాన్ ఐటీ వాళ్ళు వస్తారు. నేను ఏం చేస్తానంటే డోంట్ బి కంప్లీట్ ఫ్యాంటసీ అండి. ఎందుకంటే 4 లోపల పెట్టుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్. యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. 1 year వర్క్ నేర్చుకోండి. తర్వాత వర్క్ వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటారో అది మీ ఇష్టం అండి. మీరు 5 పెట్టుకో, 6 పెట్టుకో, మీ వర్క్ రావాలి. Yeah, I got it. ఏంటంటే డోంట్ రన్ బిహైండ్ మనీ. అంటే మనీ ఒకవేళ టాపిక్ ఉంటే ఎవరికైనా డోంట్ రన్ బిహైండ్ మనీ. వర్క్ నేర్చుకోండి. ఇట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్. ఓకే Sorry, one more question, Vijay. ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇఫ్ సంబడి హ్యావ్ అరౌండ్ 30 year ప్యాకేజ్, ఓకే విల్ యూ సజెస్ట్ దెమ్? ఐ విల్ సజెస్ట్ అండి. బట్ ఏంటో మీరు ఒక 5 పెట్టుకోవచ్చు అండి. మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు 5 పెట్టుకోవచ్చు, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఎబుల్ హ్యాండిల్, ఎందుకంటే మీ ఎక్సెల్ కూడా వచ్చి ఉంటుంది, మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఆబ్వియస్లీ డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ది ఇంటర్వ్యూస్. నేను చెప్తాను. నేను ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో నేను చెప్పేది ఏంటంటే 5 to 6 years పెట్టుకుంటే సఫిషియెంట్గా నా కోచింగ్ సరిపోతుంది సార్. నా కోచింగ్ ఓకే మ్యాక్సిమం. సార్ మీరు ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ అన్నారు కదా, దాని మీద కూడా ఇస్తారా కోచింగ్? ఎలా వర్క్ సార్ లింక్స్ పంపిస్తాను. అంటే ఎలా వర్క్ చేయాలి కదా సార్. అంటే మనకు అడ్వాన్స్ అవసరం లేదు. మనకు అడ్వాన్స్ కాదు, అసలు రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేయాలి? కండిషనల్ ఫార్మాటింగ్, ఇంకోటి ఏంటంటే మన వీలుకు హెచ్లకు ఫార్ములాస్, ఇంకోటి టేబులింగ్, ఇవన్నీ ఉంటాయి సార్. అవి నేను పంపిస్తాను, మీకు లింక్స్ పంపిస్తాను ఎలా చేయాలనేది. కానీ ఓకే మీరు బయట నేర్చుకోవచ్చు. ఎక్సెల్ నేను నేర్పిస్తాను, మీరు బయట నేర్చుకోవాలి. నేను చెప్తాను మీకు ఏమేమి నేర్చుకోవాలి నేను చెప్తాను. నేను అలా కాదు, అంటే ఎలా రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేయాలో, ఎలా వస్తాయి సినారియోస్, దాన్ని మనం చెప్తారా? నేను చెప్తాను ఎక్సెల్ లో ఏ విధంగా మీరు ఏంటంటే డేటాను ఎలా యూజ్ చేసి ఎలా చెప్పాలని నేను చెప్తాను. అంటే ఎలా చేయాలి. ఇంకొక ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది సార్? అంటే ఎంత ఎక్స్పీరియన్స్ పెడితే కాల్స్ ఎలా ఉన్నాయి? సార్ మార్కెట్ అనేది ఇప్పటి నుంచే కాదు, 2.5 years నుంచి మార్కెట్ బాగానే ఉంది సార్. ఏంటంటే మీరు 2 పైన పెట్టుకుంటే కాల్స్ ఉన్నాయి సార్. 2 పైన పెట్టుకుంటే కాల్స్ ఉన్నాయి. 2 లోపల అయితే సార్ అవసరం లేదు సార్. నేను చిన్న పిల్లడు చెప్పండి చెప్తాను సార్ నేను క్లాస్ అనేది. ఎవరికి అర్థమవుతుంది. ఎందుకంటే 8+ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మీరు ఎంత చెప్పినట్టు 4 పెట్టుకోమన్నారు కదా, 4 పెట్టుకోవచ్చు. అంటే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ యావరేజ్ గా? ఒక యావరేజ్ ఫిగర్ మీకు ప్రీవియస్ ఎంత చెప్తే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో నేను చెప్తాను సార్. నాకు 16 ఉంది. 16 ఉంది సార్. మీరు ఏంటంటే అప్రాక్సిమేట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 18 to 20. వర్క్ నేర్చుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, వర్క్ నేర్చుకోండి. మంచి డొమైన్ సార్, చాలా మంచి డొమైన్. ఓకే ఓకే ఇంకొక క్వశ్చన్ సార్, అట్ ప్రెసెంట్ హైదరాబాద్ లో ఓపెనింగ్స్ ఉన్నాయండి దీనికి? సార్ నాకు హైదరాబాద్ అనే కదా సార్, ఆల్ ఓవర్ ఇండియా ఓపెనింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఓపెనింగ్స్ ఉన్నాయి సార్. ఓకే హైదరాబాద్ ఓకే థ్యాంక్ యూ. హైదరాబాద్ ఐ కెన్ సీ ఇట్. వాయిస్ కట్ అవుతుందండి. ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ అనేది. వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్? హలో క్వాలిఫికేషన్ మీరు ఎంబీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, తర్వాత ఎనీ డిగ్రీ ఎనీథింగ్ అండి. బీకామ్ అవ్వచ్చు మీరు, ఈవెన్ మెడికల్ ఆల్సో, మెడికల్ పీపుల్ ఆల్సో కరెక్ట్ క్రాక్ ద ఇంటర్వ్యూ, దే విల్ యాక్సెప్ట్. ఓకేనా? మెడికల్ ఏమండి అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారు. బీటెక్ కూడా అండి. బీటెక్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద డిగ్రీ, రైట్? బీటెక్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద డిగ్రీ కదా. హలో సార్, బీటెక్ వాళ్ళు కూడా డిగ్రీ కదండి. హలో సార్, ఒక క్లాస్ అనేది ఒక 5 minutes ఉంటుంది సార్. డౌట్లు ఎవరు ఉంటే అడగండి సార్. క్లాస్ క్లోజ్ చేద్దాం, 1 hour దాటిపోయింది. చెప్పండి. హాయ్ విజయ్ గారు, అనుష అండి. మళ్ళీ
సార్ ఒక విషయం సార్, మన క్లాసులు అనేది జాబ్స్ డెమో ఇస్తాయన్న. సార్ డెమోస్ 1 అవర్ ఉంటాయి సార్ డెమోస్ 1 అవర్ ఉంటాయి. మామూలు క్లాసులు అనేది 1.5 hours to 2 hours ఉంటాయండి క్లాస్. ఓకేనండి, డెమో 1 hour ఉంటుంది. ఓకేనా? ఏ చెప్పండి టైంలో ఉంటాయండి క్లాసెస్ మోస్ట్లీ విజయ్ గారు? మనం ప్లాన్ చేద్దామండి. మోస్ట్లీ ఐఎమ్ థింకింగ్ అబౌట్ అరౌండ్ 8 to 9:30 సంథింగ్ లైక్ దాట్. అంటే నేను నైట్ పెసిఫిక్ నైట్ నైట్ నేను ఈస్టర్న్ టైంలో ఉన్నాను. నేను కెనడా నుంచి అటెండ్ అవుతున్నాను. సో ఓకే అందుకే కొంచెం మరి 8 AM అయినా ఓకే. మరి లైక్ అంటే 9 అంటే 8 PM IST అండి. 8 PM ఓకే, ష్యూర్ అండి. అయితే నాకు మార్నింగ్ టైమే అవుతుంది. ఓకే మీరు ఓకే మీరు మార్నింగ్ IST లో చెప్తారేమో అని అడుగుతున్నాను. ఎస్ నో ఎస్ ప్రాబ్లం. 8 PM IST అండి. విజయ్ 8 గారు ఓకే PM to 9:30 మినిమం ఓకే 2.5 hour క్లాస్ ఉంటుంది. చెప్పండి ఓకే Hello, చెప్పండి hello, చెప్పండి. Vijay Garu. This is Madhavan from యా Bangalore. మాధవ్, యా మాధవ్. Actually, I have a working experience 13 years. Is that last month only I have finished in 30 years. But I have ఓకే working in BPO field. I ఓకే completed MBA 2009. It is ఓకే possible to for me this if I learn to this course, if possible to I have అబ్సల్యూట్లీ పాసిబుల్ అండి. అబ్సల్యూట్లీ పాసిబుల్, అబ్సల్యూట్లీ పాసిబుల్. one. Yeah, one more thing. I have this one organization only continue. I have to 13 years experience. How can I split to this experience and అంటే డెసిగ్నేషన్ అనేది కొంచెం మ్యాచ్ అయితే చాలు అండి. డెసిగ్నేషన్ మ్యాచ్ అయితే చాలు. డెసిగ్నేషన్ ఏంటంటే okay. జనరల్ గా కన్సల్టెంట్, అనలిస్ట్, అసోసియేట్ కన్సల్టెంట్, Okay, not సీనియర్ కన్సల్టెంట్. just a specialist and another. అంటే మరీ మీకు ఏంటంటే కంప్లీట్ గా వేరే Now that బ్యాక్గ్రౌండ్ డెసిగ్నేషన్ కాకుండా డెసిగ్నేషన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సార్. ఇది okay. రికార్డింగ్ అవుతుంది, నేను చెప్పకూడదని. ఒకసారి రికార్డింగ్ క్లోజ్ చేస్తాను, లైన్ లో నుండి రికార్డింగ్ కదా స్టాప్. స్టాప్ చేస్తాను లైన్ లో. విజయ్ గారు ఇది ఆఫ్లైన్